మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 6వ తారీఖు శని త్రయోదశి ఉంది, 7వ తారీఖు మాస శివరాత్రి ఉంది, అలాగే 9వ తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది, ఇక 17వ తారీఖు శ్రీరాముల వారి శ్రీరామనవమి. ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురుడు, శని. యాజ్ యూజువల్గా మేష రాశిలో గురువు, మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు. ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు 1వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి మీన రాశిలోకి వస్తున్నారు. బుధుడు మేషంలో వక్రించి 1వ తారీఖు నుంచి 10వ తారీఖున మళ్ళీ తిరిగి మీన రాశిలోకి వస్తున్నారు. రవి 14వ తారీఖు వరకు మీనంలోను, తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు. ఇక కుజ భగవానుడు కుంభరాశి శత్రుక్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు 23వ తారీఖు దాకా. 23 తర్వాత కుజుడు మీనరాశిలోకి వస్తున్నారు. ఇక ఏప్రిల్ 25న శుక్రుడు ఉచ్చులో ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు. సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర, కుజ, రవి, బుధుల్లో కూడా చలనం ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మాసగ్రహాలు, వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో చూస్తే కనుక వీరికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తుంది. వీరికి ఏదైతే మేజర్గా మనం చెప్పుకుంటే కనుక కొంచెం ఓరట ఏంటంటే ఫ్యామిలీ పరంగా, అలాగే ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వీళ్ళకి ఎదురవుతున్న స్ట్రగుల్ ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళు కొంచెం రిలాక్సేషన్ పొందడానికి శుక్రుడి యొక్క ఉచ్చస్థితి ఏదైతే ఉందో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావటం వల్ల ఆర్థిక పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా తగ్గే ఆస్కారాలు ఉంటాయి. కుటుంబ పరంగా కూడా ఏదైనా చిన్న డిస్సాటిస్ఫాక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం సెటిల్ అయ్యి కొంత మీరు రిలాక్స్ అయ్యి కొంత ప్లెజెంట్ ఫీల్ అయ్యే ఆస్కారాలు, అంటే కుటుంబ పరంగా కూడా కొంత మానసికమైన ఆనందం, ఆర్థిక పరంగా కూడా ఒత్తిడి తగ్గటం, ఫైనాన్షియల్ పరంగా కూడా ఈ 2 కూడా మేజర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ శుక్రుడి యొక్క సంచారం ద్వితీయ స్థాన సంచారంలో తప్పకుండా వాక్స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల మీరు మాట్లాడే మాటలు కూడా చక్కగా కొంచెం మృదు స్వభావంగా జనాలకి ఒప్పించేటట్టుగా మీ మాటలతో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు కూడా 15వ తారీఖు వరకు కూడా రవి యొక్క సంచారం ఇక్కడ ద్వితీయంలోనే ఉంటుంది. అంటే శుక్రుడు వచ్చినప్పటికీ రవి యొక్క సంచారం అక్కడ ఉండటం వల్ల ఇది కొంతవరకు ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి. అట్లీస్ట్ డెఫినెట్గా శుక్రుడు రావటం వల్ల మాత్రం రిలాక్సేషన్ అనేది మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. 3-4 వారాల్లో 15వ తారీఖు తర్వాత నుంచి కుంభరాశికి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ తృతీయ స్థానం రవి మిత్రక్షేత్రంలోనే ఉంటున్నారు. సో ఈ రవి సంచారం తప్పకుండా మీ యొక్క విల్ పవర్ని పెంచుతుంది. పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం, పాపస్థానంలో మీ ధైర్య సాహసాలు ఇంప్రూవ్ అవుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది. గత 3 నెలలుగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, తీవ్రమైన ఒత్తిళ్లు కావచ్చు, వాటిని మీరు పర్టికులర్గా ఎదుర్కోవడానికి తగిన దమ్ము, ధైర్యం అనేది ఈ సమయంలో మీకు తప్పకుండా మీ యొక్క చేతిలో ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సంబంధించి మొదటి 10 రోజులు కూడా మీరు చేసే ప్రయాణాల్లో మీకు వచ్చే కమ్యూనికేషన్లో చిన్నపాటి మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే 10వ తారీఖు వరకు కూడా మొదటి 10 రోజులు తృతీయ స్థానంలో బుధుడు ఇక్కడ వక్రస్థితిలో ఉంటూ ఉండటం వల్ల
గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా కూడా తప్పు చూపించటం కానీ, సో రావాల్సిన ప్లేసు ఏదైనా మీరు ఒకటి చెప్తే ఇంకో ప్లేస్కి వెళ్ళటం కానీ, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్లో కానీ, మీడియా ఫీల్డు, రైటింగ్ ఫీల్డు, వీళ్ళలో కమ్యూనికేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటాయో, సో వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో అలాగే దీనివల్ల సమ్ షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువగా మొదటి 10 రోజులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో తెలియని ప్రాంతాలకి వెళ్ళటం, సో అక్కడ మెయిన్గా ఆ లొకేషన్ గురించి దాని గురించి కూడా కొంత మిస్కమ్యూనికేషన్ లేకుండా ఉంటే చూసుకోవడం మంచిది. ఇంకా ఈ రాశిలోనే కుజశనుల యొక్క యుతి జరుగుతూ ఉంది. జాబు ఒక తలకాయ నొప్పిగా ఉంటుంది, జాబ్ వల్ల ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, చేసే పని మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సిబ్లింగ్స్ మీ తోబుట్టువులు వల్ల కూడా కొంత ఇరిటేషన్, కొంత వాళ్ళ సమస్యలు, రిలేటివ్స్ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళు కూడా మీ నెత్తి మీదకి వచ్చేస్తారు ఈ సమయంలో. సో కాబట్టి మీకంటే సమాజం గురించి, మీ చుట్టుపక్కల వాళ్ళ గురించిన సమస్యలు మీ నెత్తి మీద ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఆల్రెడీ మీకున్న సమస్య మీకుంది, ఏలినాడిశని, అది కాక కుజుడు కూడా కలిసి ఉండటం వల్ల, కుజశనుల యొక్క యుతి ఇక్కడ మీ యొక్క రాశిలో ఉండటం వల్ల షార్ట్ టెంపర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి సడన్గా లేనిపోని కోపం వస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్. ఇలాంటివి కొంచెం మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే కుంభరాశి వాళ్ళు సరిపోతుంది. సో మేజర్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉండొచ్చు. అలాగే లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో 15వ తారీఖు తర్వాత రవి వెళ్ళిపోయాక శుక్రుడు మాత్రమే ఉంటారు ద్వితీయంలో. ఆర్థిక పరంగా ఎప్పుడు మంచి వెసులుబాటు ఉండొచ్చు ఈ మంత్లో. షార్ట్ జర్నీస్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, వారసత్వ ఆస్తులు, ఇన్హెరిటెన్స్, వీటి విషయాల్లో సమ్ భాగాలు పంచుకోవటం, ఇలాంటివి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో. ఇలాంటివి ఎప్పుడెప్పుడు జరగచ్చు ఏంటి అనేవి మన వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా ఆ డేట్స్ వచ్చినప్పుడు మనం ఇంకా ముందే చెప్పుకుంటాం. కాబట్టి ఏ టైంలో ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలనేది మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది. ఇది ఫ్రస్ట్రేషన్ విషయంలో ఎప్పుడు, ఆర్థిక పరంగా ఎప్పుడు, షార్ట్ జర్నీస్ పరంగా ఎప్పుడు అనేది. సో ఈ రాశికి ధనపరమైన విషయాల్లో లోటు లేదు, శుక్రుడి యొక్క సంచారం వల్ల చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. బిజినెస్ విషయంలో కూడా తృతీయ స్థాన రవి యొక్క సంచారం వల్ల చాలా దమ్ము ధైర్యంతో చక్కగా మీరు బిజినెస్ చేయగలుగుతారు. కాబట్టి బిజినెస్ విషయంలో కూడా కొంచెం బెటర్మెంట్గానే ఉంటుంది, గత 3 నెలల కంటే బెటర్మెంట్గానే ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్యపరమైన విషయాలు తీసుకున్నప్పుడు అంత మేజర్ ఇబ్బందికర పరిస్థితులు ఏం కనిపించవు. కానీ కుజశనుల యొక్క ఇతిరి రాశిలో ఉంది కాబట్టి షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, షుగర్ బీపీ విషయాల్లో కొంచెం కంట్రోల్లో ఉంచుకోవటం మంచిది. సో ఇక్కడ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం ప్రతి మంగళవారం వీళ్ళకి చాలా మంచిది. మేజర్ కన్సర్న్స్, పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు వీళ్ళకి. కాకపోతే ఉన్నదల్లా కుజశనులు రాశి సంచారం మాత్రమే, ఫ్రస్ట్రేషన్ మాత్రమే ఉంది వీళ్ళకి. అందులోనూ అష్టమ కేతు. సో కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళవారం కూడా పాలాభిషేకం చేసుకోవటం, కుజనవగ్రహ శాంతి మంత్రం, శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజుడికి కేతుకి ఒకేసారి రెమెడీ అయిపోద్ది. సో వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఏ వీక్లో ఏది ప్రయారిటైజ్డ్గా చేసుకోవాలో తెలుస్తుంది ఇంకా బాగా. సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకుని వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్గా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది మీకు ఫస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.